ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియా దేవుని బిడ్డలారా, 26వ తేదీ 5వ నెల 25వ సంవత్సరంలో అందిన ఆహారంలో మరలా ఈ విధముగా మనందరం కలుసుకొని ఆ దేవదేవుని ఘనమైన నామమును, ఆ మహోన్నతమైన నామమును సలుతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఆ ప్రభువారు మనకు దయచేసిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. పిల్లరా, పరమగీత ప్రసంగ వాహిని ఈ ధారావాహికలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో అందరము మాట్లాడుతూ ఉన్నారు. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనములో, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారంల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను అని యెరూషలేము కుమార్తెలతో షూలమితి చెబుతోంది. మనము ఈ వచనంలో నల్లని దానను, రెండవది సౌందర్యవంతురాలను, ఈ సౌందర్యవంతురాలను అనే అంశాన్ని, నల్లని దానను అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. సౌందర్యము, ఇది శారీరక సౌందర్యము, ఆత్మీయ సౌందర్యము. ఆత్మీయ సౌందర్యంలో నిన్నటి దినము ఆత్మ సంబంధమైన సౌందర్యము గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పిల్లరా, ఈ దినము యేసుక్రీస్తును పోలిన సౌందర్యం. హల్లెలూయా. యేసుక్రీస్తును పోలిన సౌందర్యం లేక క్రీస్తును పోలిన అందం మనకు ఉండాలి. అసలు విశ్వాసుల యొక్క ఒకే ఒక లక్ష్యం ఏంటంటే, యేసయ్యలాగా నేను ఉండాలి అనే ఒక లక్ష్యము ప్రతి విశ్వాసికి ఉండాలండి. బైబిల్లో చాలా స్పష్టంగా భక్తులు చెప్తారు, మనము క్రీస్తు సారూప్యములకు రావాలని ఆయన ముందుగా నిర్ణయించాడట. రోమా సంఘానికి పౌలు గారు లేఖ రాస్తూ 8వ అధ్యాయం 29వ వచనంలో ఈ విధముగా అంటారు, తన కుమారునితో సారూప్యము గలవారమగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. తండ్రి తన కుమారునితో సారూప్యము గలవారగుటకు దేవుడు వారిని ముందుగా నిర్ణయించాడు. అంటే కుమారుని యొక్క స్వరూపము మనలో కూడా రావాలని. అవును ప్రియులారా, మనము క్రీస్తు స్వరూపముగా మార్చబడాలి. క్రీస్తును పోలిన అందం మనలో ఉండాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు లేఖ రాస్తూ, ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగా మార్చబడుచున్నాము. ఏ పోలికగా? యేసుక్రీస్తు పోలికగా. ఆయన ఆత్మచేత మనము దేవుని పోలికగా మార్చబడుచున్నాము అని అంటాడు. పిల్లరా, క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి. ఆయన అంటాడు కదా, నన్ను పోలి నడుచుకోండి, నా పోలిక మీకు రావాలి, నా అందం మీకు రావాలి. మరి ఆయన మన తండ్రి కదా, ఆయన మన తండ్రి అయినప్పుడు ఆ తండ్రి పోలికలు మనలో ఉండాలి కదా.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పు సంఘానికి లేఖ రాస్తూ సమస్తమును తనకు లోపర్చు కొనజాలని శక్తిని బట్టి ఆయన మన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. హల్లెలూయా. మన శరీరమును, ఈ మట్టి శరీరమును ఆయన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మన శరీరాన్ని మారుస్తాడు అని అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పు సంఘానికి లేఖ రాస్తూ ఆయన స్వరూపంలోకి ఏ విధంగా రావాలి. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ లోకంలో మట్టి శరీరంతో ఉన్న అందరూ కూడా మహిమ శరీరంగా మార్చబడి మాత్రమే ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్తారు. మహిమ శరీరులు మాత్రమే పరలోకానికి చేర్చబడతారు. ఆయన స్వరూపంలో ఉన్నవారు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్తారు. కొలిస్సీలకు సంఘానికి కూడా అపోస్తలుడైన పౌలు గారు లేఖ రాస్తూ ఆయన మరి ఒక మాట చెప్తాడు. జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. మనము ఒక నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అదే క్రీస్తును పోలిన అందము. మన యేసయ్య ఏ స్వభావం కలిగి ఉంటున్నాడో మనం కూడా అదే స్వభావం కలిగి ఉండాలి. కొలిసి సంఘానికి 3:10 కొలిసీలకు రాసిన పత్రిక 3:10 అపోస్తలుడైన పౌలు గారు రాస్తారు. పిల్లలు 2 పేతురు 1:4 దైవ స్వరూపమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దైవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని మనకు అనుగ్రహించెను అని అంటాడు పేతురు గారు. ప్రియులైన యోహాను గారు కూడా 1 యోహాను 5వ అధ్యాయం 2వ వచనములో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. మనం ఎవరిని పోలి ఉన్నాము? ఆయనను పోలి ఉన్నాము. కాబట్టి క్రీస్తును పోలిన అందము మనలో ఉండాలి. క్రీస్తు పోలికలు ఏంటండి? అసలు ఒక 9 పోలికలు ఉన్నాయి. ఆ విధంగా మనం కూడా ఉండాలి. ఒకటి క్రీస్తు ప్రేమ, రెండవది ఆ యేసయ్య మాట్లాడే మాటలు, ఆ విధానం, మూడవది ఆయన ఈ లోకంలో ఆయన 3.5 సంవత్సరాల కాలంలో మనకు చూపించిన నడవడిక, ఏ విధంగా ఆయన నడిచాడు. నాలుగవది ఆయన ఏ విధంగా తాను తగ్గించుకున్నాడు. ఐదవది ఆయన లోబడేతనం, విధేయత చూపించేతనం. ఆరవది యేసయ్య మంచితనం. ఎంత గొప్ప మంచితనం అంటే వ్యభిచారంలో పట్టబడిన ఆ స్త్రీని అమ్మా అని అంటాడు, కానీ ఈ లోక సముద్రులు అన్నట్లుగా వివిధ రకాలుగా ఆమెను హింసించలేదు. అంత గొప్ప మంచితనం యేసయ్యది. ఆయన జాలి, గుడ్డి వారిని చూసి జాలి పడతాడు. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని ఆ త్రోవ పక్కన కూర్చొని అరుస్తూ ఉన్నప్పుడు అందరూ ఆ గుడివాడిని గద్దించారు, కానీ యేసయ్య ఆగి జాలి పడ్డాడు. ఆ స్వభావం ప్రియులారా, ఆయన దయగలిగిన దేవుడు. అలాగే ఆయన దీనత్వం, ఇవన్నీ క్రీస్తులో ఉన్న పోలికలు. ఆ పోలిక చొప్పున మనం కూడా మారాలి ప్రియులారా. అదే క్రీస్తును పోలిన అందము
ఆ సౌందర్యము మనలో ఉండాలి. ఆ ఆత్మీయ సౌందర్యము మనలో ఉండాలి. ఆ ఆత్మీయ సౌందర్యం పొందడానికి మనము ప్రయత్నించుదుముగాక. నిరంతరము దేవుని వలె ఉండాలి. యేసయ్య వలె ఉండాలి. నా తండ్రి వలె జీవించాలి. నా తండ్రిలాగా నేను కూడా ఈ లోకంలో ప్రవర్తించాలి అని మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుందుము గాక. అలాంటి కృప ఆ ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా స్తోత్రం, మహిమా స్వరూపి స్తోత్రం. యేసయ్యా, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి క్రీస్తును పోలిన అందం కలిగి క్రీస్తు వలె జీవించడానికి ప్రతి ఒక్కరికి ప్రభువా నీ కృపను దయచేయమని, నీ ఆత్మతో నడిపింపమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇదిగో ఆయన వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.